యుద్ధ విరమణకు 3 షరతులు. అమెరికా, ఇజ్రాయెల్ ముందు ఇరాన్ కొన్ని డిమాండ్లు పెట్టింది. మూడు షరతులు పెట్టింది. ఏంది? మా చట్టబద్ధమైన హక్కులను గౌరవించాలి. అంటే మేము యుద్ధం ఆపేయాలంటే మా చట్టబద్ధమైన హక్కులను గుర్తించాలి. యుద్ధం వల్ల జరిగే నష్టానికి పరిహారం చెల్లించాలి. తర్వాత భవిష్యత్తులో దాడి చేయకుండా అంతర్జాతీయంగా హామీ కావాలి. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పిజెష్కియాన్ డిమాండ్ ప్రాంతీయ శాంతి సుస్థిరతకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటన. సో అయితే ఇక్కడ మొత్తం యుద్ధంలో తప్పుడు లెక్కలేసి తక్కువ అంచనా వేసి బొక్కబోర్లా పడ్డది ఎవరు తెలుసా? ఈ యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఏం జరిగింది? ఇరాన్ ఎంతలే అనుకున్నాడు. అనుకొని తప్పుడు లెక్కలేసిన ట్రంప్ తీవ్ర దాడులతో లొంగిపోతుందని, పాలన మారుతుందని అంచనా వేసాడు. సో ఇప్పుడు ఆయనకు అనుకూలమైన పాలన కావాలి, ఆయనకు అనుకూలమైనటువంటి నాయకుడు కావాలి, ఇరాన్లో అధ్యక్షుడు ఉండాలి. సో ఏమనుకుంది? మంచిగా దాడి చేస్తే దెబ్బకు తోవకొస్తారని చెప్పేసి అనుకున్నాడు. కానీ తక్కువ అంచనా వేసాడు. దారుణంగా తప్పిన అమెరికా లెక్కలు ఇరాన్ ఎదురు దాడితో చుక్కలు అనబడ్డాయి. హార్మోజ్లో చమురు ట్యాంకర్లకు రక్షణ కల్పించలేమని చేతులు ఎత్తేసిండు అమెరికాడు. కథ ఇక హార్మోజ్ గుండా భారత్కు 1.35 లక్షల టన్నుల ముడి చమురు నౌకొచ్చింది. రేడార్లకు చిక్కకుండా ముంబైకి అయితే చేరుకుంది. సో మొత్తంగా యుద్ధం అయితే కొనసాగుతోంది. ఈ యుద్ధం వల్ల కొంత ఈ ఆయిల్ నిల్వ, చమురు నిల్వల మీద కొంత ఎఫెక్ట్ పడబోతుంది. భారత్లో కొన్ని ఇబ్బందులు అయితే ఖచ్చితంగా తప్పేటట్టయితే కనబడతలేవు. ఈ యుద్ధం ఎంత త్వరగా అయిపోయింది, అంత త్వరగా ఆగిపోవాలని చెప్పేసి మనం అందరం కోరుకోవాలి. మనం యుద్ధంలో లేము. ఆ ఫోటోలు పెడతారు మోడీకి ఇట్లా వండుకున్నది. ప్రపంచం అంతా తగలబడుతుంది, అన్ని దేశాలు కాలిపోతున్నాయి. భారతదేశం అయితే మంచిగుంది మన మోడీ ఉండడం వల్ల అని. ఇక్కడ మనం మంచిగా ఉండడం కాదు, మన చుట్టుపక్కల పరిసరాలు కూడా మంచిగా ఉండాలి. మన ఇల్లు ఒకటి మంచిగా ఉంటే కరెక్ట్ కాదు. చుట్టూ మోరీలు అవన్నీ కూడా సాఫ్ ఉండాలి, లేకపోతే అడవే రోగం వస్తాయి అని చెప్పుకుంటాం కదా ఇంటికాడ. అట్లనే మిగతా ఎంత చెత్త దేశాలైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇట్లా ఎన్ని చెత్త దేశాలు మన చుట్టూ ఉన్నా కూడా అన్ని దేశాలు శాంతిగా మంచిగా ఉంటేనే మనకు కూడా మంచిగా ఉంటుంది. లేకపోతే ఆ కంపు మనకు కూడా అంటుకుంటుంది. ఇదన్నట్టు ముచ్చట. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే